మీరు మీ ఊరిలో కానీ ఇతర పట్టణాలలో కానీ పుణ్యక్షేత్రాలలో తీర్థాలలో ఇలా ఎన్నో చోట్ల ఎన్నో వినాయకుడి గుడులని సందర్శించి ఉంటారు. కానీ ఒక అగ్నిపర్వతం మీద కూర్చొని పూజలు అందుకుంటున్న వినాయకుడి గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా 700 సంవత్సరాలుగా. అది కూడా భారతదేశంలో కాదు, విదేశాలలో. అవును, ఇది నిజం. అందరికీ నమస్కారం. మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో అనే అగ్నిపర్వతం పూర్తి పైభాగాన అంచున క్రిందటి 700 సంవత్సరాలుగా ఒక గణేశుని ప్రతిమ ఉంది. అంతేకాదు, ప్రజలు ఆ వినాయకుడే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందకుండా వారిని కాపాడుతున్నాడు అని దృఢంగా నమ్ముతారు. ఇండోనేషియాలో సుమారుగా 140కు పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో 130 ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాయి. యాక్టివ్ వాల్కెనో అంటే ఇప్పటికే గతంలో విస్ఫోటనం చెందినా, లేక ప్రస్తుతం చెందుతున్నా, లేక భవిష్యత్తులో విస్ఫోటనం చెందే అవకాశం ఉన్న అగ్నిపర్వతం. అటువంటి యాక్టివ్ వాల్కనోలలో ఒకటి మౌంట్ బ్రోమో. ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ లోని బ్రోమో టెంజర్ సెమెరు నేషనల్ పార్క్. ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండుండకపోవచ్చు, స్పెల్లింగ్ స్క్రీన్ మీద ఇస్తాను. ఈ పార్క్ లో ఉంది ఆ మౌంట్ బ్రోమో. అక్కడి స్థానికుల ప్రకారం గత 700 సంవత్సరాలుగా ఆ వినాయకుని విగ్రహం అక్కడ ఉంది. బ్రోమో అన్న పదంకు జావనీస్ భాషలో బ్రహ్మ అని అర్థం. 2012 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో మొత్తం 127 యాక్టివ్ వాల్కనోలు ఉన్నాయి. సుమారు 50 లక్షల మంది వాటి దగ్గర డేంజర్ జోన్లలో ఉంటున్నారు. మౌంట్ బ్రోమోపై ఉన్న గణేశుని విగ్రహం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. స్థానిక ప్రజలు ఆ వినాయకుడే అగ్నిపర్వతాన్ని విస్ఫోటనం చెందకుండా వారిని కాపాడుతున్నాడని విశ్వసిస్తారు. అక్కడ నివసించే టెంజర్ జాతికి చెందిన గిరిజనులు వాళ్ళ పూర్వీకులు 700 సంవత్సరాల క్రితం ఆ వినాయకుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అని గట్టిగా నమ్ముతారు. ఒకవేళ అగ్నిపర్వతం పేలినా సరే అక్కడ పూజలు మాత్రం ఆగవు. పూలు, పండ్లు వంటివి కానుకగా సమర్పిస్తారు. వారు అక్కడ వేడుకలు కూడా చేసుకుంటారు. యాద్నయ కసాడా స్పెల్లింగ్ స్క్రీన్ మీద ఇస్తాను. ఈ పేరిట సంవత్సరానికి ఒకసారి 15 రోజులు పండుగ విశేషంగా చేసుకుంటారు. వినాయకుడిని పూజించటంతో పాటు గొర్రెలను బలిదానంగా ఇస్తారు. భారతదేశంలో వినాయకుడు పూజలు అందుకోవటంలో కొత్త ఏమీ లేదు. కానీ విదేశీ ప్రాంతంలో, అది కూడా ఒక అగ్నిపర్వతం మీద పూజలు అందుకుంటున్న వినాయకుడు అంటేనే. ఈ వినాయకుడి గురించి విన్నాక మీ అభిప్రాయాలు ఏమిటో కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.